సాయి గారు అయితే మనం ఒక ఎవల్యూషన్ చూస్తే కనుక మనకి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి సబ్సీక్వెంట్గా జరుగుతూ వస్తున్న దాడులు, మనం రెస్పాండ్ అవుతున్న తీరు, ఆపరేషన్ సింధూర్ దాకా వచ్చాం ఇవాళ. అండ్ ఈరోజు పాజిబుల్ థ్రెట్స్, పాజిబుల్ మనకి పక్క నుంచి వస్తే దాడులు అవి కూడా తీవ్రంగా ఉంటున్నాయి. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన డిఫెన్స్ మెకానిజం ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, పాలసీ పరంగా మనం ఎలా మారుతూ వచ్చాం. నేను రెండు అంశాలు ఇక్కడ, సైనిక పరంగా అండ్ పాలసీ పరంగా. ఓకే, సో సరిగ్గా ఈరోజు ఈ రికార్డ్ చేస్తున్న ఈ టైంలో ఫిబ్రవరి 27వ తేదీ, ఇది 2026లో మనం ఉన్నాం. సరిగ్గా 7 ఏళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 27వ తేదీన, అంటే 26వ తేదీన రాత్రి బాలాకోట్లో మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసిన రోజు. 27వ తేదీన అభినందన్ వర్ధమాన్ గారు, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ గారు పాకిస్తాన్ సైన్యానికి దొరికారు. పాకిస్తాన్లో అంటే మిగ్ క్రాష్ అవ్వడం వల్ల అక్కడ దిగి ఆయన అయ్యారు. సో నిజంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రోజు చాలా ఇంపార్టెంట్ రోజు. ఇది భారతదేశ సైనిక చరిత్రలోనే చాలా 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 సిగ్నిఫికెంట్ రోల్ పోషించినటువంటి రోజు ఈరోజు 27వ తేదీ. అండ్ 26, 27, 28 మార్చ్ 1 ఇక్కడ వరకు ఈ 4 రోజుల కాలం కూడా భారతదేశపు రక్షణ రంగపు చరిత్రనే మార్చేసినాయి. అందుకే మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలని. ఎందుకంటే భారతదేశం మొదటి నుంచి కూడా డిఫెన్సివ్ ధోరణిలోనే మన పాలసీస్ ఉంటూ వచ్చాయి. వాడు 547 వార్ టైంలో వాళ్ళు లోపలికి పష్తూన్ ట్రైబ్స్ పేరిట వాడు సైన్యాన్ని లోపలికి పంపించాడు. కాశ్మీర్లో పంపించినప్పుడు మనం దాడి చేశాము, మనము రిటాలియేట్ చేశాము, మన సైన్యం రంగంలోకి దిగింది. రాజా హరిసింగ్ వచ్చాడు, కాశ్మీర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ సంతకం పెట్టాడు, మనం దిగాము, వాళ్ళని బారాముల్లా అవతల వరకు, ఊరి అవతల వరకు వాళ్ళని నెట్టాము. సరిగ్గా ఆ టైంలో యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిపోయారు నెహ్రూ గారు. అప్పుడు ఎల్ఓసి ఫామ్ అయిపోయి కూర్చుంది. సో ఇప్పుడు గొడవ ఏంటంటే, ఆ ఎల్ఓసి ఫామ్ అయిన తర్వాత ఎల్ఓసిని మనము యాక్సెప్ట్ చేయము, వాడు యాక్సెప్ట్ చేయడు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఒకవైపు ఉంది, భారత్ ఆక్రమిత భూభాగం వాడు క్లెయిమ్ చేస్తాడు, వాళ్ళ మ్యాప్లు అలాగే చూపిస్తారు. సో ఎల్ఓసి అనేది వచ్చింది. సో 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఏ రోజు కూడా ఎల్ఓసి క్రాస్ చేయలేదు. ఎల్ఓసి క్రాస్ చేసి మనం దాడి చేసింది లేదు. మీరు ఆఖరికి కార్గిల్ వార్ టైంలో కూడా కార్గిల్లో కొండల్ని ఆక్యుపై చేసుకున్నాం, టైగర్ హిల్, గురుంగ్ హిల్ ఇట్లాంటి కొండల్ని ఆక్యుపై చేసుకుని వాడు ఉంటే మనం వాళ్ళని కొట్టాలి అని అంటే మన వైపు నుంచే మనం అటువైపు దాడి చేసాం. నిజానికి ఎక్కడైనా కానీ వార్ఫేర్లో ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక కొండని ఒకరు ఆక్యుపై చేసుకున్నారనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తారంటే ఇటువైపు నుంచి దాడి చేస్తూ ఈ వెనకాల నుంచి వాళ్ళ సప్లై చైన్ని కట్ చేస్తారు. ఆర్మీ స్ట్రాటజీ అది. వాళ్ళ సప్లై చైన్ని కట్ చేస్తే వీడు ఐసోలేట్ అయిపోతాడు, ఈజీగా దొరుకుతాడు. మనకు కూడా అలాగే చేయాలి. యాక్చువల్లీ వాళ్ళ సప్లై చైన్ కట్ చేయాలంటే మనం ఎల్ఓసి క్రాస్ చేయాలి కార్గిల్ వార్ టైంలో. కానీ వాజ్పేయి గారికి ఉన్నటువంటి దాని చిత్తశుద్ధి, నిజాయితీ, దానివల్ల ఏం చేశారంటే ఆయన, మనం ఎల్ఓసి క్రాస్ చేయకూడదు మనము అని చెప్పారు. ఎల్ఓసి క్రాస్ చేయకూడదు అని అంటే మనం ఎల్ఓసి క్రాస్ చేసి సప్లై చైన్ కట్ చేయకుండా మనం వెనకాల ముందు నుంచే మనం దాడి చేసి మొత్తానికి వాళ్ళని చంపగలిగాం. కార్గిల్ మళ్ళీ మనం ఆక్యుపై చేసుకోగలిగాం, మన ఆ కొండలన్నింటినీ కూడా. దట్ వాజ్ ద కీలకమైనటువంటి అంశం ఇది. బట్ కార్గిల్ రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా చూసినా కూడా మన దగ్గర కొంచెం సమన్వయ లోపం ఉంది, అవన్నీ వచ్చాయి. దాని గురించి తర్వాత మాట్లాడచ్చు. అంటే నా పాయింట్ ఏంటంటే, మనం ఎల్ఓసికి క్రాస్ చేసి అటాక్ చేసినటువంటి దాడులు లేవు. ఎక్కడైనా ఉంటే చిన్న ఆపరేషన్స్ ఏమైనా చేస్తుంటే బట్ సిగ్నిఫికెంట్గా అయితే ఏం లేవు. బట్ ఎల్ఓసికి లోపలే మనం ఏమైనా చేస్తూ వచ్చాం. ఎల్ఓసి క్రాస్ చేసినటువంటి ఆపరేషన్ ఏదైనా ఉంది అని అంటే అది ఊరి స్ట్రైక్ చేసిన తర్వాత, ఊరి అటాక్ చేసిన తర్వాత, ఊరిలో ఆర్మీ బేస్ మీద వాళ్ళు దాడి చేసిన తర్వాత దానికి ప్రతీకార చర్యగా మనం ఎల్ఓసి క్రాస్ చేసాం. ఎల్ఓసి క్రాస్ చేసి వెళ్ళి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి వచ్చాం. ఇండియన్ ఆర్మీ చేసినటువంటి పని అది. ఓకే, ఇది 2016లో జరిగింది. సర్జికల్ స్ట్రైక్స్ అంటాం మనం. 2019కి వచ్చేసరికి పుల్వామా అటాక్ చేశాడు వాడు. పుల్వామాలో వచ్చి పెద్ద మన ఆర్మీ కాన్వాయ్ మీద ఒక దాడి, సూసైడ్ బాంబర్ దాడి చేయడంతో చాలా మంది చనిపోయారు. దానికి ప్రతీకార చర్యగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ పుల్వామా అటాక్ జరిగితే సరిగ్గా 12 రోజులకి ఫిబ్రవరి 26వ తేదీ రాత్రికి మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఎల్ఓసి క్రాస్ చేయడమే మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్. కానీ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటాం మనం. అంటే పాకిస్తాన్ కి భారత్ కి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ ని కూడా దాటి వెళ్ళి కొట్టినటువంటిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటున్నానంటే,
ఒక్కసారి ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి స్ట్రైక్స్ చేస్తే అది యుద్ధమే, అది యుద్ధం కిందనే పరిగణించాల్సి వస్తుంది. కానీ పాకిస్తాన్ ఏమైపోయిందనంటే, మనం పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్ళి కొట్టాము, కానీ అట్ ద సేమ్ టైం వాడు రిటాలియేట్ చేయలేని పరిస్థితులకు ఎందుకు పోయాడంటే, మనం కొట్టింది ఏంటి, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను కొట్టాం, టెర్రరిస్ట్ క్యాంపుల్ని కొట్టాం. టెర్రరిస్ట్ క్యాంపుల్ని కొట్టడంతో, ఆ బాలాకోట్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల్ని కొట్టడంతో వాడు ఇక కక్కలేక మింగలేక అన్న పరిస్థితి వచ్చింది. ఇది నేను చెప్పలేను, చెబితే అవన్నీ యునైటెడ్ నేషన్స్ అందరు వచ్చారనుకోండి, ఇవన్నీ చూస్తే టెర్రరిస్ట్ క్యాంపులు, ఇవన్నీ అసలు జరగలేదని చెప్పడం బెటర్ అని చెప్పి అసలు జరగలేదని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడు. అఫ్ కోర్స్ అప్పుడే ఎయిర్ స్ట్రైక్స్కి ప్రూఫ్ ఏంటి అని మన ఇక్కడ ఉన్న విపక్షాలు అడగడం అవన్నీ తెలుసు. ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన నెక్స్ట్ డేనే పాకిస్తాన్ కొంత రిటాలియేట్ చేసే ప్రయత్నం చేసింది, మన పైన మళ్ళీ రిటర్న్ దాడి చేసే ప్రయత్నం. ఆ దాడిలో F-16లతో వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. F-16 అనేది 4th జనరేషన్ ఫైటర్ జెట్స్. నిజానికి మన దగ్గర కేవలం మిగ్గులు ఉన్నాయి, MiG-21 ఉంది. మిగ్ సెకండ్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ని 4th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని ఒకవేళ నిజంగా రెండింటిని కంపేర్ చేస్తే ఇది చాలా హై టెక్నాలజీతో ఉంటుంది కదా. కానీ మనము వాళ్ళ F-16 కూల్చగలిగాము, MiG-21లో మనము వాళ్ళని కూల్చి అదే ఆ దాడిలో ఆ డాగ్ ఫైట్ అంటారు, 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కి మధ్య జరిగే డాగ్ ఫైట్ అంటారు. ఆ డాగ్ ఫైట్ లో ఇది కూడా మిగ్ కూడా క్రాష్ అయింది. క్రాష్ అవ్వడంతో అందులో ఉన్నటువంటి గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ గారు తన పారాషూట్ యూజ్ చేసి ఆయన ల్యాండ్ అయ్యారు, దిగారు. పారాషూట్ దిగిన తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే నేను ఎక్కడున్నాడో తెలియట్లేదు, పాకిస్తాన్ భూభాగం. అదే ఆయన పాకిస్తాన్లో ఉన్నానా భారత్లో ఉన్నాను తెలియక ఒకరిని అడిగారు. అడిగితే ఆయన పాకిస్తాన్లోనే ఉన్నారు అనగానే అప్పుడు ఆర్మీ సైన్యం వచ్చింది, ఆయన పట్టుకున్నారు, పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. నిజానికి ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు. యుద్ధంలో ప్రిజనర్స్గా వచ్చిన వాళ్ళు బందీలుగా వచ్చినప్పుడు వాళ్ళని మీద జెనీవా కన్వెన్షన్ ప్రకారం వాళ్ళను చాలా జాగ్రత్తగానే చూడాలి. కానీ ఆయన మీద దాడి చేశారు, కొట్టారు, ఇవన్నీ కొంచెం చేశారు, కానీ మనం ఏం చేయనట్టుగా చూపించారు. ఆ టైంలో భారత్ చేసినటువంటి ఇంకో దాన్ని ఏమంటారు, ఇక చెప్పాలంటే చాలా టెక్నాలజికల్లీ స్ట్రాటజికల్లీ అన్ని రకాలుగా, అంటే జియో స్ట్రాటజీస్ పరంగా కూడా భారతదేశం ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. అంతకుముందు స్టాండ్స్ వేరు, అప్పుడు తీసుకున్నటువంటి డిసైసివ్ నేచర్ వేరు. డిసైసివ్ నేచర్లో ఏం చేశారంటే, మీరు గనక ఆ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ని వదలకపోతే మేము చాలా సీరియస్ రిపర్కేషన్స్ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చాము. బ్రహ్మోస్ దగ్గర నుంచి అన్నిటినీ మన డిప్లాయ్మెంట్ని ఫార్వర్డ్ బేసిస్కి పంపించేసాము. దీంతో అటు అమెరికా దగ్గర నుంచి, యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి, వేరే దేశాల దగ్గర నుంచి, సౌదీ ఇట్లాంటి దేశాలు, పాకిస్తాన్కి అందరూ కూడా వార్నింగ్స్ ఇచ్చారు. మీరు చాలా సీరియస్ ఎస్కలేషన్స్ జరుగుతూ ఉన్నాయి, మీరు వదలకపోతే మాత్రం చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి, అప్పుడు ఇమ్రాన్ ఖాన్ లేదు ఇంకా వదిలేస్తానని చెప్పేసి వదిలేశాడు. ఆ వదిలేసే క్రమంలో ఆయన ఏంటంటే, ఇప్పుడు నా మీద దాడి చేయబోతున్నారు కాబట్టి నేను భయపడి చేస్తాను అంటే బాగుండదు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడంటే, నేను చాలా శాంతిని కోరుకుంటున్నాను, భారత్తో మైత్రిని కోరుకుంటున్నాను, మేము చాలా శాంతియుత దేశం అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ అభినందన్ వర్ధమాన్ గారిని వదిలేశారు. ఇందులో 3 కీలకమైన విషయాలు. ఒకటి, అభినందన్ వర్ధమాన్ గారి సాహసోపేతమైనటువంటి చర్య, సెకండ్ జనరేషన్ ఫైటర్ జెట్స్ లో ఉండి 4th జనరేషన్ F-16 కూల్చడం అనేది ఒకటి. 2, ఆయన చూపించినటువంటి చొరవ, ఆయన స్పాంటేనిటీ. ఆయన అడిగారు చాలా మంది, మీరు మీ ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఆయనని చాలా స్క్రూటినీ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒకే ఒక మాట, ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ ఎనీథింగ్, ఈ మాటతోటి ఆయన చెప్పారనమాట. నేనేం చెప్పను, నేను సైన్యం, నేను నిజంగానే ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాను. ఎస్, ఆయన ఆ ప్రైడ్ని కంటిన్యూ చేశారు, ఆ గర్వాన్ని, ఆ గౌరవాన్ని కంటిన్యూ చేశారు. సో ఆ చర్య తర్వాత, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత నిజానికి భారతదేశం 2019 తర్వాత మార్చి 15, 2019 రోజున యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ చేశాం. సో ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి కొట్టాం కాబట్టి మీరు అణ్వస్త్రాలు ఉపయోగించాము అని అంటే కనుక, అణ్వస్త్రాలు పాకిస్తాన్ ఉపయోగించాలి అని అంటే, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించాలంటే దే నీడ్ శాటిలైట్ సపోర్ట్. శాటిలైట్ సపోర్ట్ కావాలి. ఎవరు శాటిలైట్ ఇస్తారు? చైనా శాటిలైట్ సపోర్ట్ ఇస్తుంది. సో చైనా ఒకవేళ శాటిలైట్ సపోర్ట్ ఇస్తుంది అని అంటే కనుక దానికి కూడా మనం చెక్ పెడుతూ యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ చేసాం మార్చ్ 15 రోజున. మామూలుగా అయితే యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ చేస్తే ఎవరో ఇస్రో అధికారులు ఆవిష్కరణ చేస్తాము, చాలా గొప్ప ఆవిష్కరణ అని చెప్పేవాళ్ళు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు మెసేజ్. అది అంటే అర్థం ఏంటంటే, అటు పాకిస్తాన్కి ఇటు చైనాకి ఇద్దరికి మెసేజ్ ఇచ్చాము. సరిగ్గా 2019 ఆగస్ట్ నెలలోనే మనము ఆర్టికల్ 370 రద్దు చేశాము.
అంటే ఓకే 2019 తర్వాత నుంచి ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక పేరుతోటి మనం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పెంచుకున్నాము, డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండిజినియస్ టెక్నాలజీ, స్వదేశీ టెక్నాలజీని పెంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు ఇంతకు ముందు అంతా ఇంపోర్ట్స్ మీద ఉన్నటువంటి దేశము ఎక్స్పోర్ట్స్ మీదకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులకు ఈరోజు వెళ్ళాం. సో అందుకే 2019 ఫిబ్రవరి నెల భారతదేశపు సైనిక చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, గుర్తుపెట్టుకో ఖచ్చితంగా బిఫోర్ 2019 అండ్ ఆఫ్టర్ 2019 అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కి ముందు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం వెళ్ళి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి కొట్టాము అని అంటే మన ఆపరేషన్ సింధూర్లో చాలా ఈజీగా చేయగలిగాం. ఆపరేషన్స్ ఒకటి కాదు, ఆర్మీ బేస్లు కూడా కొట్టాం మనం. లాస్ట్ కూడా కిరాణా హిల్స్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ అసెట్స్ ఉన్నటువంటి ప్లేస్ల మీద కూడా మనం దాడి చేయగలిగాం. ప్రిసైజ్డ్ అటాక్స్ చేసి చూపించాం. ఒక్క ప్లేస్ కాదు, ఒక టెర్రర్ లాంచ్ ప్యాడ్ కాదు, రకరకాల ప్లేస్లు, జైషే మహమ్మద్ టెర్రర్ లాంచ్ ప్యాడ్లు, లష్కర్ ఏ తోయిబాకి సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంపులు, వీటన్నిటిని మనం ధ్వంసం చేయగలిగాం. సో అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఎల్ఓసి దాటింది, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి చేసింది, ఆపరేషన్ సింధూర్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఆర్మీ బేస్ క్యాంపులు కూడా కొట్టింది. అంటే ఎవ్రీ ఇన్సిడెంట్ ఒక్కొక్క దశలో అడ్వాన్స్మెంట్ మనకి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్. ఊరు అటాక్ కి సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే, పుల్వామాకి ఇది జరిగితే, పహల్గామ్ కి ఆపరేషన్ సింధూర్ చేశాం. రేపు పొద్దున ఇంకోటి చేస్తే, ఇప్పుడు మనోజ్ కతియార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నిన్నే మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే, ఆయన మొన్న కూడా అన్నది, లాస్ట్ టైం కూడా అన్నది, ఈసారి కనుక టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మేము టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టి ఊరుకోము, మీ ల్యాండ్ మేము తీసుకుంటాం అన్నారు. ల్యాండ్ లాక్కుంటాం మేము, ఈసారి మేము ఊరికే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను వాటిని కొట్టడం కాదు అని చెప్పారు. అంటే ప్రతిసారి పాకిస్తాన్ మన మీద దాడి చేసిన ప్రతిసారి దానికి 1కి 10 రెట్ల జవాబు మనం ఇస్తున్నాము. అట్లాంటి శౌర్య పరాక్రమాలు చూపుతున్నటువంటి త్రివిధ దళాలకి మనం సెల్యూట్ చేద్దాం.